బెంగాల్లో ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. పశ్చిమ బెంగాల్ ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. బెంగాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ జాబితా నుండి 58 లక్షలకు పైగా ఓటర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అర్హులైన ప్రతి ఓటర్ను ఓటర్ జాబితాలో చేర్చడం, అనర్హులను తొలగించడమే ఎస్ఐఆర్ ప్రధాన లక్ష్యమని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడం ప్రకంపనలు సృష్టించింది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడాన్ని అధికార టీఎంసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బెంగాల్లో అర్హులైన ఓటర్లను ఈసీ తొలగిస్తోందని టీఎంసీ సంచలన ఆరోపణలు చేసింది. ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా టీఎంసీ ఆందోళనలో నిరసనలు చేపట్టింది. ఈ అంశం చివరకు సుప్రీంకోర్టు వరకు కూడా చేరింది. ఎన్నో వివాదాలు, నిరసనల మధ్య ఎట్టకేలకు బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల సంఘం బెంగాల్లో తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 58,20,899 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి ఈసీ తొలగించింది. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు బెంగాల్లో మొత్తం 7.66 కోట్ల మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 7.04 కోట్ల ఓటర్లు ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. బెంగాల్లో మొత్తం 58 లక్షలకు పైగా ఫారాలు అందలేదని ఈసీ తెలిపింది. 24 లక్షలకు పైగా ఓటర్లు చనిపోయారని ఈసీ వెల్లడించింది. ఇతర కారణాల వల్ల మరికొంత మందిని జాబితా నుంచి తొలగించామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. 2025 డిసెంబర్ 16న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత ఫారం 6(6)A ద్వారా 182,036 మంది కొత్త ఓటర్లను చేర్చారు. ఫారం 8 ద్వారా 6,671 సవరణలు, చేర్పులు చేశారు. విచారణలో ఉన్న 60,06,675 మంది ఓటర్లను తుది జాబితాలో చేర్చినట్లు ఈసీ వెల్లడించింది. ముసాయిదా జాబితా సమయంలో ఉన్నట్లుగానే లింగ నిష్పత్తి 956 వద్ద కొనసాగుతోందని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఎస్ఐఆర్ ప్రధాన లక్ష్యం అర్హులైన ప్రతి ఓటరును చేర్చడం, అనర్హులను పారదర్శకంగా తొలగించడమేనని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో 100% భౌతిక ధృవీకరణ విధానాన్ని అనుసరించినట్లు ఈసీ వెల్లడించింది. బూత్ స్థాయి అధికారులు వ్యక్తిగతంగా ఫారంల పంపిణీ, సేకరణ బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపింది. ఈ సమగ్ర ప్రక్రియ ద్వారా మరణించిన వారు, శాశ్వతంగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు, డూప్లికేట్ నమోదులు వంటి అనర్హ పేర్లను గుర్తించి తొలగించామని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని, అవసరమైతే చేర్పు, సవరణ, తొలగింపు కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ రాజకీయ వివాదాలకు దారితీసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియను తీవ్రంగా విమర్శించింది. బీజేపీ, ఈసీ కలిసి కుట్ర పన్నాయని టీఎంసీ ఆరోపించింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈసీ ప్రక్రియపై పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మమతా ఎస్ఐఆర్ ప్రక్రియను విమర్శిస్తూ వృద్ధులు, అనారోగ్యంగా, బలహీనంగా ఉన్నవారిని విచారణలకు రావాలని బలవంతం చేస్తూ ఈసీ వేధిస్తోందని మమతా ఆరోపించారు. అర్హులైన ఓటర్లను ఈసీ చనిపోయినట్లుగా చూపిస్తోందని, ఎస్ఐఆర్ కోసం బీజేపీ ఐటీ విభాగం రూపొందించిన యాప్ను వాడుతోందని, ఇది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని మమతా బెనర్జీ విమర్శించారు. చివరికి మమతా బెనర్జీ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. అభ్యంతరాల ధృవీకరణ కోసం అదనపు సివిల్ జడ్జీలను నియమించుకోవడానికి సుప్రీంకోర్టు, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అనుమతి ఇచ్చింది. అవసరమైతే జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల జడ్జీల సహాయం తీసుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది. అయితే జ్యుడిషియల్ అధికారులకు ఎన్నికల సంఘం ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా నిరోధించాలని బెంగాల్ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మొత్తంగా తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనల మధ్య బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. దీంతో ఇప్పుడు అందరి చూపు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడంపై టీఎంసీ అధినేత సీఎం మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఓటరు జాబితా నుండి అర్హుల పేర్లను తొలగించారని ఆరోపించింది. అయితే ఈసీ మాత్రం తాము అనర్హుల ఓటర్లను మాత్రమే తొలగించామని, అర్హులను జాబితాలో చేర్చామని చెబుతోంది. మొత్తంగా ఎన్నో అభ్యంతరాలు, వివాదాల మధ్య బెంగాల్లో ఎట్టకేలకు ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది.